సైన్యం అని చెప్పి ముందుగా మేము ఆ పేరుతోన గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు స్వచ్ఛ భారత్ చేసిన రోజు మేము నామకరణం చేయడం జరిగింది. ఆ స్ఫూర్తితో దాదాపుగా 1 సంవత్సరం పైనే ప్రతి గ్రామంలోన గుడిసె కృష్ణమ్మ సేవా సైన్యంతో మేము స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు ఎన్నో చేపట్టాము. తర్వాత కొంతమంది పెద్దలు సైన్యం అనే పదాన్ని వాడొద్దండి, దానిపైన సమితి అని వాడండి అని చెప్పడం వల్ల ఆ రోజు నుంచి గుడిసె కృష్ణమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో అనేక స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు చేస్తున్నాము. కానీ దాంతోనే ఆగిపోకుండా ఇంకా అన్ని వర్గాలలో మనం వెళ్ళాలి అనే లక్ష్యంతోన ఒకరోజు మా టీం సభ్యులందరూ కూర్చున్నప్పుడు అక్క మనం కూడా ప్రోత్సహిస్తే బాగుంటుంది కదా విద్యార్థులకి, నారా లోకేష్ గారు సగర్వంగా అని చెప్పి పేపర్లోన ప్రకటించారని చెప్పి చెప్పడంతో మాకు కూడా ఈ ఆలోచన వచ్చింది. బట్ ఆలోచన వచ్చిన 1 month తర్వాత దీన్ని కార్యరూపం దాల్చడం జరిగింది. కాబట్టి ఈ ప్రజెంటేషన్ ఇవ్వడానికి, ఈ విద్యార్థులకి సన్మానం చేయడానికి ముఖ్య స్ఫూర్తి ప్రదాత గౌరవనీయులు మంత్రివర్యులు నారా లోకేష్ గారు అని చెప్పి ఈ సందర్భంగా అన్నవాళ్ళు చెప్పినట్టు అందరూ చెప్పారు. నేను 1 minute లో ముగిస్తాను. చాలా చక్కగా చెప్పారు. ఇక్కడ ఉండే వాళ్ళు ఆల్మోస్ట్ అందరం కూడా స్టేజ్ మీద ఉండే వాళ్ళం 99% గవర్నమెంట్ స్కూల్ చదివిన వాళ్ళమే. నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివాను. ఇంతే అమాయకంగా చాలా అసలు ఏం ఇది అనేది కూడా, ఎందుకంటే ఇప్పుడు మీకైనా మధ్యాహ్న భోజనం ఉంది, చిక్కీలు ఇస్తారు, చాలా చాలాగా ఉన్నాయి. మాకు అట్లా ఏం లేదు. పొద్దున్న అమ్మ వంట చేస్తే క్యారల్ కట్టుకొని వెళ్ళడం, ఒక్కొక్కవేళ తొందరగా అదిగాక మాకు కోసిగి నుంచి కొండలపేట 7 kilometers బస్సులో వెళ్ళాలి. చాలా చాలా ఇబ్బందులు పడ్డాం. 5వ క్లాస్ వరకు మా ఊర్లో చదువుకున్నాము. తర్వాత 6వ క్లాస్ నుంచి 10th కోసిగి 7 kilometers బస్సు వెళ్ళిపోతే నడుచుకుంటూ వెళ్ళాలి, లేదంటే ఆ రోజు ఆబ్సెంట్. కాబట్టి విద్యార్థులు, గవర్నమెంట్ విద్యార్థులు ప్రైవేటు వాళ్ళకి చాలా ఫెసిలిటీస్ ఉంటాయి అనేది కాకుండా ఇప్పుడు చాలా మంది చెప్పారు గవర్నమెంట్ స్కూల్లో వెల్ ట్రైన్డ్ టీచర్స్ ఉంటారు. వాళ్ళు చాలా చక్కగా చెప్తారు. ఎందుకంటే వాళ్ళు ట్రైన్ అయ్యారు కాబట్టి ఏ విధంగా ఆ పిల్లలు బాగా తీసుకుంటారు. ఆ రకంగా మిమ్మల్ని మోటివేట్ చేస్తూ మిమ్మల్ని చదివిస్తూ, ఎందుకంటే ఒకప్పుడు 500 దాటాలంటే ఆషామాషిగా కాదు, అంత కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడుండే పిల్లలు ఎంత స్మార్ట్ అంటే 100కి 100 తెచ్చుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు. నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ పిల్లలు చూస్తుంది. గవర్నమెంట్ స్కూల్లో ఒక పక్క టీచర్స్ చెప్తున్న వింటూ ప్రైవేట్ స్కూల్కి ధీటుగా మీరు ఇన్ని మార్కులు సాధించారంటే ఆషామాషిగా కాదు. కానీ జాగ్రత్త, నా అనుభవం దీంట్లో ఒకటి చెప్తున్నా. మా స్కూల్లో ఒక అబ్బాయికి క్లాస్ ఫస్ట్ వచ్చింది, స్కూల్ ఫస్ట్ వచ్చాడు అనమాట. స్కూల్ మాది 2 A సెక్షన్ B సెక్షన్. స్కూల్ ఫస్ట్ వస్తే ఆ అబ్బాయి చాలా మంది ఆర్ట్స్ కాలేజీలో ఇక్కడ ఆదోన్లో చదివితే నన్ను మాత్రం మా నాన్న హెడ్ మాస్టర్ గారి పర్మిషన్తో హెడ్ మాస్టర్ గారిని అడిగి ఈ అమ్మాయిని ఎక్కడ చదివించాలి అంటే గర్ల్స్ కాలేజీలో వేశారు. నేను ఎప్పుడు తిట్టుకునేదాన్ని, అందరు గర్ల్స్ ఆర్ట్స్ కాలేజీలో చదివితే నన్ను ఒకటి మా నాన్న గర్ల్స్ కాలేజీలో అని. కానీ ఎవరైతే స్కూల్ ఫస్ట్ వచ్చారో ఆ అబ్బాయి ఫెయిల్ అయ్యాడు. కానీ నేను అన్ని మార్కులు సాధించి నేను స్కూలు మంచి టాపర్గానే నిలిచాను. కాబట్టి ఇది అత్యుత్తమమైన కాలం. మీకు ఎందుకు చెప్తున్నామంటే, మేము స్కూల్ ఫస్ట్ వచ్చాం, చదివితే ఏమి చదువుకోతే ఏమనేది కొంతమంది స్టూడెంట్స్కి ఉండొచ్చు. కానీ అలా వద్దు, ఇంకా కష్టపడాలి, ఇంకా కష్టపడాలి. మీరు ఇంటర్మీడియట్లో కూడా క్లాస్ ఫస్ట్ వచ్చే వరకు ప్రయత్నం చేయండి. ఇంకా వచ్చేసాం కదా, ఇంకా మమ్మల్ని మేము తోపులు అనేది భావన ఎప్పుడు మీలో కలగొద్దు. ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు అనుకుంటా, నేను ఒక్క సబ్జెక్ట్ లో కూడా ఫెయిల్ కాకుండా పాస్ అయ్యాను. కానీ చాలా మంది ఆర్ట్స్ కాలేజీలో చదివిన పిల్లలు, అదో కోచింగ్ నుంచి వచ్చిన వాళ్ళు 1-2 సబ్జెక్టులు తప్పిపోయారు. కాబట్టి మనం ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చామనేది మైండ్ లో పెట్టకుండా మీరు 10th క్లాస్ లో ఏ విధంగా కష్టపడాలి. ఈ ఇంటర్మీడియట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్.
లైఫ్ టర్న్ అయ్యే ఇంపార్టెంట్ మీకు. ఎందుకంటే 10th వరకు ఒక రకంగా ఉంటుంది, ఇంటర్మీడియట్ బోధించే విధానం డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా చక్కగా చదువుకోండి. నేను చాలా మీటింగుల్లో కూడా చెప్తుంటా. కార్యక్రమానికి నేను ఆలోచన జరిగింది, అందులో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. ఈ కార్యక్రమం చేపట్టిన ఈ సేవా సమితి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక విద్యార్థి వాళ్ళు ప్రోత్సహించడం, వాళ్ళు భవిష్యత్తులో మనకు మళ్ళీ వాళ్ళు వేరే రకంగా ఉపయోగపడతారు. ఈ రకంగా ప్రోత్సహిస్తే వాళ్ళు దీని నుంచి ఏదో జరుగుతుందని కాదు, మాకు ఇక్కడ పోయిన తర్వాత ఒక పెద్దల సంవత్సరంలో మేము ఇన్ని మార్పులు తెచ్చుకున్నాం కాబట్టి, మేము ఇంత ఉత్తీర్ణులు అయినాం కాబట్టి మమ్మల్ని గౌరవించినారు, మాకు ఏదో ఒక సీల్ రూపంగా బహుకరించినారు అని చెప్పేసి వాళ్ళ సంతోషంతో ఇతర విద్యార్థులకి తెలియజేసి వాళ్ళు కానీ వాళ్ళే స్ఫూర్తి రావడానికి ఉపయోగపడుతుంది. అందుకే వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ విద్యార్థులందరికీ ఆల్ ద బెస్ట్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. నమస్కారం. లక్ష్మీబాయి, ఝాన్సీ లక్ష్మీబాయి. ఆనాటి ఝాన్సీ లక్ష్మీబాయి అయితే ఈనాటి ఝాన్సీ ఎవరంటే మా చెల్లెమ్మ కృష్ణమ్మ అని తెలియజేస్తున్నాను. ఏమప్ప అంత పెద్ద బిల్లు ఇస్తానంటే నేను కూడా అక్కడ కాంపిటేటరే, మాకు అందరికి వెనకలేసి ముందుకు పోయింది. ఇంకా ఝాన్సీ లేకుండా ఏం చెప్పాలి, ఆయన స్పీడ్ ని మేము తట్టుకోలేకపోతున్నాం. రాత్రి అంతా కాపీ పెడతాము అక్క దగ్గర మేము కూడా స్పీడ్ పోవాలని. ఇంకా మాకు షుగర్లు అవి ఉన్నాయి కాబట్టి స్పీడ్ తగ్గింది. అక్క ముందుకు వెళ్ళిపోయింది, అందరి ద్రాక్ష అంతే. ఇంకేమో స్టేట్ ఇప్పుడు డిస్ట్రిక్ట్ అయిపోయినా మరి స్టేట్ లో వెళ్ళిపోతాం. సేవలని స్టేట్ సిస్టమ్ అందరూ ఇప్పుడు జిల్లా అధ్యక్షురాలు సన్మానించాలని